హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ ఇన్స్టెంట్ మినప పునుగులు, దానికి కాంబినేషన్ రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ అండి. వింటేనే నోరూరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మరి తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఆయిల్ లేకుండా పల్లీలు వేగించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసి కాగాక కారానికి తగినట్లు పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన దానిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, చట్నీ రెడీ. తర్వాత ఒక బౌల్లో ఇడ్లీ పిండి, మైదా, వరిపిండి, ఉప్పు, జీలకర్ర, తగినంత వాటర్ పోస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో బేకింగ్ సోడా కూడా వేసి పిండిని బాగా ట్యాప్ చేయాలి. పిండిని ఎంత బాగా ట్యాప్ చేస్తే అంత బాగా వస్తాయి, గుల్లగా వస్తాయండి బజ్జీలు. ఇలా కలుపుకున్న పిండిని వేడివేడి ఆయిల్లో బజ్జీలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, బజ్జీలు కూడా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.